నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. వ్యవసాయంలో రసాయనిక ఎరువులు, పురుగుమందుల వినియోగం విపరీతంగా పెరగడంతో ఎరువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో రైతుకు పెట్టుబడి భారంగా మారి నష్టాలను చవిచూస్తున్నారు. మరోపక్క రసాయనిక ఎరువులతో సాగు చేసిన పంటల కంటే ప్రకృతి సిద్ధ ఎరువులతో పండించిన ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను తినడానికి వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. దీనితో ప్రస్తుతం మార్కెట్లో ఉన్న డిమాండ్ ని దృష్టిలో పెట్టుకుని తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం మొదలు పెడుతున్నారు. అలాంటి క్రమంలో ప్రకృతి వ్యవసాయ పంటల సాగులో విజయవంతంగా ముందుకు సాగాలంటే అందులో వచ్చే కలుపు, చీడపీడలను నివారించుకోవడం రైతులకు అతి కీలకమైన ప్రక్రియ. అలాంటి మేలైన ప్రకృతి వ్యవసాయ సాగు కోసం తయారు చేసుకోవాల్సిన ప్రకృతి సిద్ధ ఎరువుల తయారీపై మరింత వివరంగా రైతులకు తెలియజేయడానికి ఈ రోజు నేలతల్లి కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ నిపుణులు శివప్రసాద్ రాజు గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆయా పంటల వారీగా ప్రకృతి సిద్ధ ఎరువుల తయారీపై మీకు ఏదైనా సందేహాలుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్లకి కాల్ చేయొచ్చు. నమస్తే శివప్రసాద్ రాజు గారు. నమస్తే అండి. సో ముందుగా అంటే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి వ్యవసాయ విధానం అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు? గతంతో పోలిస్తే అండి ఒక 2012 నుంచి 2017-18 వరకు కూడా చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ అనేది బాగున్నది. లాస్ట్ ఒక 2-3 ఇయర్స్ నుంచి కొంచెం అనేది డౌన్ఫాల్ కావడం జరిగింది బేసిక్గా. ఎందుకంటే కరోనా కారణంగా కొంతమంది వెనక్కి వెళ్ళడము, తర్వాత దీనికి ప్రకృతి వ్యవసాయానికి సంబంధించినటువంటి యొక్క శిక్షణ కార్యక్రమాలు ఇంతకు ముందున్నంతగా ఇప్పుడు అంత ఎక్కువగా లేవన్నమాట. సో దాని కారణంగా కూడా ఇంతకు ముందు ఉన్న దానికంటే కూడా కొంత పర్సెంటేజ్, ఒక 20-30% అనేది తక్కువగా ఉంది మొత్తం అంతా. సో అలాగే అంటే ప్రస్తుతం న్యాచురల్ ఫార్మింగ్ అయితే ఆసక్తి ఉన్నప్పటికీ కూడా ఎరువుల తయారీలో చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంటే ఏ విధంగా ఎరువులు తయారు చేసుకోవాలి అలాంటివి కూడా ఆలోచిస్తూ ఉంటారు. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? అంటే బేసిక్గా ఈ వ్యవసాయంలోకి వచ్చినప్పుడు అండి, వ్యవసాయమే కానివ్వండి, వ్యాపారమే కానివ్వండి, ఏదైనా కానీ ఏ రంగంలోకి వెళ్ళినా కానీ దాంట్లో మొదటగా మనం చేసేటువంటి ఒక పని కొత్తగా ఉంటుంది. అనుభవం వచ్చిన తర్వాతే దాంట్లో మనం సక్సెస్ కావడం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే దీంట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక చిన్న ఉదాహరణ. నేను 2012 ఆ టైం లోపల జస్ట్ ఒక చిన్న మీటింగ్కి వెళ్ళా. అంటే ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు స్టార్టింగ్లో ఉండేటువంటి కష్టాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి ఒక విషయంతో 12లో వెళ్ళా. ఒక 2 days 3 days మీటింగ్ పాలేకర్ గారిది అటెండ్ చేసా. తర్వాత ఒక 2 పుస్తకాలు తీసుకున్నాం. అది జస్ట్ స్టడీ చేసా. అయిన తర్వాత అప్పుడు నాకు ఒక అవగాహన వచ్చింది అంతే. అవగాహన వేరే, తర్వాత అనుభవం వేరే, నాలెడ్జ్ వేరే, ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి మొత్తం అంతా కూడా. సో తెలిసిన తర్వాత కూడా దాన్ని ఎప్పుడు వాడాలి, ఎంత వాడాలి, ఎలా తయారు చేయాలి, ఏ సందర్భాల్లో కరెక్ట్ మూమెంట్, ఏ టైం లోపల పురుగు వస్తుంది అనేది తెలుసుకోవడం అనేది అనుభవం. సో అవన్నీ కరెక్ట్గా మనకు ఉన్నప్పుడే దీంట్లో సక్సెస్ కాగలుగుతాం. ఇవన్నీ లేకపోవడంతో కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు, అంటే ఫస్ట్ బేసిక్గా ఎవరు స్టార్ట్ చేసినా కానీ అనుభవంతో అయితే కూడుకోదనుకోండి, అనుభవంతో రాలేం కానీ చేస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. అయితే నా యొక్క సజెషన్ ఏంటిది అంటే వీలైనంత వరకు ఫస్ట్ మీరు నేర్చుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీ చుట్టుపక్కల అనుభవం ఉండేటువంటి ఒక రైతులతోటి కొద్ది కాలం పనిచేయండి. 1 నెల 2 నెలలు ముందు వాళ్ళతోటి కలిసి పని చేసినప్పుడు, లేదంటే వేరే ఎక్కడ ఇన్స్టిట్యూట్స్ లాగా ఎక్కడక్కడ ఉంటాయి కదా న్యాచురల్ ఫార్మ్స్ వాళ్ళ దగ్గర కొంతకాలం నేర్చుకొని మీరు అప్పుడు వ్యవసాయంలోకి అడుగు పెడితే ఏంటంటే మీకు నష్టాలు అనేది లేకుండా అనుభవంతో కొంచెం లైట్గా అనుభవం ఉంటుంది కనుక సక్సెస్గా అనేది ముందుకు వెళ్ళిపోవచ్చు ఈజీగా. ఓకే. సో అలాగే చీడపీడల నివారణకు ఎలాంటి ఎరువులు వాడాలి, ఎన్ని రకాలు ఉంటాయి అందులో? చీడపీడల అంటే ఫస్ట్ ఒకటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అండి, అసలు చీడపీడలు అంటే ఏంది, అసలు ఎందుకు వస్తాయి అనేటువంటి ఒక బేసిక్ విషయం అనేది మనకు అవగాహన ఉండాలి. ఫస్ట్ చీడపీడలు ఎందుకు వస్తాయి అసలు మన పంటకి అనేటువంటి ఒక విషయాన్ని ఆలోచన చేస్తే ఫస్ట్ పాయింట్ ఏంటిది అని అంటే, మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, ఒక జలుబు కానీ ఒక జ్వరం కానీ వచ్చిందనుకోండి, కారణం ఏమైంటుంది చెప్పండి? ఇన్ఫెక్షన్ కాదు, మనలో అది ఇమ్యూనిటీ ఏదైతే అంటామో రోగ నిరోధక శక్తి ఏదైతే ఉంటుందో, ఫస్ట్ రోగ నిరోధక శక్తి ఏదైతే తక్కువగా ఉంటుందో అలాంటి యొక్క మొక్కలకి, అలాంటి పంటలకి ఈ అనేది చీడపీడలు అనేది రావడం జరుగుతుంది. అంటే దానికి కావలసినటువంటి యొక్క బలం లేనటువంటి ఒక సందర్భంలో రోగాలు వస్తాయి. రెండో పాయింట్ ఏంటిది అని అంటే వాతావరణంలో వచ్చేటువంటి యొక్క మార్పుల కారణంగా కూడా ఈ యొక్క చీడపీడలు అనేది ఉధృతి అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. మూడోది బాగా ఎక్కువగా అంటే కారణం ఇంకోటి కూడా ఏంటిదంటే మన యొక్క పొలం చుట్టుపక్కల పరివాహక ప్రాంతాల లోపల ఉండేటువంటి యొక్క డైవర్సిటీ కూడా నాశనమైంది అని.
ఒక శత్రువు ఉన్నాడంటే అక్కడ ఇంకో మిత్ర పురుగు కూడా ఉంటుంది. మిత్ర పురుగుల యొక్క సంఖ్య ఎక్కువగా ఉందనుకోండి, శత్రు పురుగులు అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటాయి. సో ఈ కారణాలు. దీంతో పాటుగా ఇంకోటి కెమికల్ వ్యవసాయం చేసేటువంటి యొక్క రైతుల దగ్గర కూడా మనం ఎక్కువ వస్తూ ఉంటాయి. ప్రకృతి వ్యవసాయాల కంటే కెమికల్ వ్యవసాయంలో కూడా భయంకరంగా వస్తుంటాయి. ఎందుకు అనంటే ఎప్పుడైతే మీరు బేసిక్గా యూరియా కానీ డిఏపి కానీ ఈ ఎక్కువ మోతాదులో వాడినప్పుడు ఆ యొక్క చెట్టు లోపల కావలసిన దానికంటే గ్రీనరీ ఎక్కువగా వస్తుంది, పచ్చదనం ఎక్కువగా ఉంటుంది. సో అప్పుడు ఏంటిది అంటే ఈ యొక్క పురుగులకు కావలసినటువంటి యొక్క పచ్చదనం కానీ ఆ స్వీట్నెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఆ యొక్క ఆకుల లోపల ఉద్రిక్తి అనేది ఎక్కువగా అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు, వీళ్ళు మొత్తం అంతా కూడా కెమికల్స్ తీసుకురావడం, కొట్టడం, ఇవన్నీ కారణాలు. సో ఇన్ని రకాలైనటువంటి యొక్క కారణాలతోటి ఈ యొక్క పురుగులు రావడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటిదంటే చీడపీడలు అన్నప్పుడు ఇవన్నీ పురుగులకు సంబంధించినటువంటి అంశాలు. రెండవది ఏంటిదంటే మనకి దీనికి బ్యాక్టీరియల్ డిసీజులు, ఫంగల్ డిసీజులు మొత్తం అన్ని రకరకాలుగా ఉంటాయి అన్నమాట. తెగుళ్ళు అంటాం. ఈ యొక్క తెగుళ్ళు అనేది కూడా వాతావరణం యొక్క ప్రాబ్లమ్స్ తోటి, తర్వాత మొక్క యొక్క రోగ నిరోధక శక్తితోటి, ఏదో ఇమ్యూనిటీ లేకపోవడంతో ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. ఈ యొక్క సెక్షన్ లోపల మనం వీటిని పర్మనెంట్గా శాశ్వతంగా నివారణ చేసుకునేటువంటి ఒక పద్ధతులు వేరు రకరకాలుగా ఉంటాయి. తర్వాత చీడపీడలు అంటే పురుగులకు సంబంధించి నివారణ చేసుకునేటువంటి ఒక పద్ధతులు వేరే ఉంటాయి. తర్వాత ఇందాక మీకు చెప్పినటువంటి యొక్క తెగుళ్ళు ఏదైతే బ్యాక్టీరియల్ ఫంగల్ డిసీజులు ఏవైతే ఉన్నాయో వాటిని నివారణ చేసుకునేటువంటి యొక్క పద్ధతులు కూడా రకరకాలుగా ఉంటాయి మొత్తం అండి. సో ఓకే అండి, ఒక కాలర్ ఉన్నారు శ్రీనివాస్ గారు సిద్దిపేట నుంచి, ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్కారం. ఇక్కడ శివప్రసాద్ రాజు గారు ఉన్నారు, మీకు డౌట్స్ ఏమైనా ఉంటే ఆయన అడగండి. సరే అడగండి. అయితే వరి అక్కడక్కడ ఎరుపెరుపు వస్తుంది, అంటే కొనలు ఎర్రగా అవుతున్నాయా ఎట్లా ఎక్కడే కర్రలు పాలు ఏమంటారు, ఆకులు ఎర్రెర్రగా అవుతున్నాయి. అయితే పైన చివర్లు దీంట్లో రెండు ప్రాబ్లమ్స్ అండి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఆ పైన చివర్లు ఉంటాయి కదా, ఆ చివర్లు కానీ కొంచెం ఎర్రెర్రగా అవుతున్నాయి అని అంటే ఈ యొక్క జింకుకు సంబంధించినటువంటి యొక్క ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా మనకి సహజంగా ఇట్లా ఎరుపు రంగులోకి రావడం జరుగుతుంది మొత్తం కొనలు. కనుక మీరు దీనికి సంబంధించినంత వరకు ఒక 2-3 చిట్కాలు ఏంటిది అని అంటే మీరు చేయాల్సింది, ఈ యొక్క జింకుకు సంబంధించినటువంటి యొక్క ప్రాబ్లమ్స్ కనిపించినప్పుడు ఒకటి ఫస్ట్ చింత ఆకులు ఏవైతే ఉంటాయో, మన చింత చెట్లు ఉంటాయి కదా, చింత ఆకులు ఏవైతే ఉంటాయో ఒక 10 లీటర్ల నుంచి 12 లీటర్ నీళ్ళ లోపల ఒక 3 కేజీలు అంత చింత ఆకు తీసుకొని బాగా దంచేసుకొని బాగా ఉడకబెట్టేసేసి ఆ యొక్క ద్రావణాన్ని మీరు ఒక ఎకరానికి కొట్టుకున్నట్టయితే కూడా మీకు ఈ యొక్క ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. రెండో ఒక చిట్కా ఏంటిది అని అంటే తౌడు, మనం పశువులకు పెట్టేటువంటి యొక్క తౌడు ఏదైతే ఉంటుందో ఆ యొక్క తౌడును కూడా ఒక 2-3 కేజీలు ఒక 20 లీటర్ నీళ్ళ లోపల బాగా మరగబెట్టి అదొక 12-13 లీటర్లు వచ్చేంత వరకు దాన్ని ఒక ఎకరానికి కొట్టినట్టయితే ఖచ్చితంగా మీకు ఒక 4-5 రోజుల లోపల ఈ యొక్క జింకుకు సంబంధించినటువంటి యొక్క సమస్యలు ఏవైతే ఉంటాయో అన్నీ క్లియర్ అయిపోతాయండి మొత్తం. సో అలాగేనండి, పశువుల వ్యర్థాలను ఎలా డికంపోజ్ చేసుకోవాలి, ఎన్ని రకాలు ఉంటాయి? మంచి ప్రశ్న అండి. అయితే ఇక్కడ పశువుల యొక్క వ్యర్థాలంటే ఆవు పేడలు కానీ, గొర్రెలకు సంబంధించినటువంటి కానీ, కోళ్ళకు సంబంధించినవి కానీ, ఏదైనా కానీ మొత్తం అంతా కూడా ఈ యొక్క వ్యర్థాలు ఏదైతే పెంట ఏదైతే ఉంటుందో వాటిని ప్రాపర్గా డికంపోజ్ చేసుకోవాలి. డికంపోజ్ అంటే కులియబెట్టుకోవాలి. కులియబెట్టుకోకపోతే ఏమవుతుంది, చెట్టుకి వేస్తే నష్టం ఏంటిది అనే విషయాన్ని మనం ముందు తెలుసుకుంటే అసలు దీని యొక్క ప్రాముఖ్యత అనేది మనకు అర్థమవుతుంది. ఒక చిన్న ఉదాహరణకి మనకి ఇప్పుడు మీకే బియ్యము తిన్నారనుకోండి, ఏమవుద్ది, డైరెక్ట్గా అన్నం తినే బదులు బియ్యం తింటే ఏమవుద్ది, కడుపులో నొప్పి వస్తుంది. అదే సగం సగం ఉడికినటువంటి అన్నం తింటే ఏమవుద్ది, గ్యాస్ ఫామ్ అవుద్ది. ఓకే, ప్రాపర్గా కుక్ అంటే సరిగ్గా వండనటువంటి ఒక పదార్థాలు తింటే మన కడుపులో ఏదో ఒక సమస్య అనేది ఉత్పన్నం కావడం జరుగుతుంది. సేమ్ అదేవిధంగా ఈ యొక్క పశువుల ఎరువులు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా కుళ్ళకపోతే ఆ మొక్కల దగ్గర వేసినప్పుడు, సో వాటికి కూడా ఈ యొక్క ఎరువే ఏంటిది, మొక్కలకి ఆహారం. సో మనం సరిగ్గా ఆహారం లేనప్పుడు మనకు సమస్యలు ఏ విధంగా వస్తాయో మొక్కలు కూడా సమస్యలు వస్తాయి. అక్కడ ఉత్పన్నమయ్యేటువంటి ఒక సమస్యలు ఏంటిదంటే ఎప్పుడైతే ప్రాపర్గా కుళ్ళదో అది మొక్క దగ్గర వేసినప్పుడు జరిగేటువంటి ఒక 2 చర్యలు ఏంటిది అని అంటే అక్కడి నుంచి ఒక వేడి అనేది ఉత్పన్నం అవుతుంది. డీకంపోజ్ అంటే కుళ్ళేటువంటి ఒక క్రమం లోపల భూమిలో నుంచి ఒక వేడి ఉత్పత్తి అవుతుంది. రెండవది దాంట్లో నుంచి అనేక రకాలైనటువంటి యొక్క వాయువులు, గ్యాసెస్ అనేది రిలీజ్ అవుతాయి.
మొత్తం దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ కానీ నైట్రోజన్ కానీ ఇలాంటి రకరకాల గ్యాసెస్ అనేది రిలీజ్ అయినప్పుడు ఆ యొక్క చిన్న మొక్కలు ఉంటే ఇబ్బందికి గురైతే కొన్ని మొక్కలు చనిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో మరి ఈ ఎరువు కుళ్ళింది అని మనం ఎట్లా గుర్తించాలి? ఫస్ట్ పాయింట్. రెండోది, దీన్ని ఎన్ని రకాలుగా డీకంపోజ్ చేసుకోవాలి, దాంట్లో ఉండేటువంటి ఒక పోషకాలను మనం పోగొట్టుకోకుండా ప్రాపర్గా మొక్కకు అందే విధంగా మనం దాన్ని ఇట్లా జాగ్రత్తగా కాపాడుకుంటూ డీకంపోజ్ చేసుకొని మొక్కలకి ఏ విధంగా అందించాలనేటువంటి ఒక విషయాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే దీంట్లో చూడండి, ఎరువుని మనకందరికీ తెలిసినటువంటి ఒక విషయం రకరకాల పద్ధతుల్లో పశువుల యొక్క పేడ ఉంటుంది. ఫస్ట్ పాయింట్. దాన్ని ఏం చేస్తున్నారు? ఫస్ట్ థింగ్ డీకంపోజ్ చేసుకునేటువంటి డైరెక్ట్గా తీసుకెళ్ళి ఎర్త్వామ్స్ ఏవైతే ఉంటాయో వర్మీ కంపోస్ట్ అంటారు. సో ఆ వర్మీ కంపోస్టులో డైరెక్ట్గా తీసుకెళ్ళి అక్కడికి వేస్తే అదొక 40 రోజులకో 30 రోజులకో మంచి నాణ్యమైనటువంటి యొక్క వర్మీ కంపోస్ట్ రూపంలో బయటకు వస్తుంది. దాన్ని డైరెక్ట్గా వాడుకోవడంతో రైతుకి ఎటువంటి యొక్క ఇబ్బంది లేదు. ఫస్ట్ పాయింట్. రెండవది ఏంటిది అంటే, పశువుల మన దగ్గర కొట్టలో నుంచి గోశాల నుంచి వచ్చినటువంటి యొక్క వ్యర్థాలను తీసుకెళ్ళి ఆ పక్కన గుంతలోనో లేకపోతే ఎండకో ఎక్స్పోజ్ చేస్తున్నాం, అట్లా వదిలేస్తున్నాం. ఒక 5 నెలలో 6 నెలలో 7 నెలలో ఉంటే అది మొత్తం ఎండిపోతుంది. దాంట్లో ఉండేటువంటి యొక్క పచ్చిదనం అంతా ఎండిపోయిన తర్వాత అది మొత్తం అంతా ఒక మట్టి రూపంలో తయారైపోతుంది. ఇట్లా పొడి ఆడిపోతూ ఉంటుంది. పేడలాగా ఉండదు అనమాట. మొత్తం బ్లాక్ కలర్లో వచ్చేసి మట్టి రూపంలో తయారైపోతుంది. అది కొత్తగా అందరికీ వ్యవసాయం చేసేటువంటి ఒక రైతులు అందరికీ తెలుసు. కొత్తగా వ్యవసాయం చేసేటువంటి ఒక రైతులు వ్యవసాయం మీద అంత అవగాహన లేనటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అది మట్టి రూపంలో నల్లగా తయారైపోతుంది. అదే మీకు సింబల్ ఫస్ట్ పాయింట్. సో ఇట్లా పొడి ఆడుతూ ఉంటుంది. సో ఆ టైం లోపల దాన్ని మీరు వినియోగించుకోవాలి. ఇది ఒక పాయింట్. ఒకవేళ మీరు తీసుకునేటువంటి యొక్క తొందరగా వాడుకోవాలి, ఇది సాధారణంగా డీకంపోజ్ కావడానికి న్యాచురల్ ప్రకృతి సిద్ధంగా అవ్వాలంటే మనకు 6 నెలల నుంచి 10 నెలలు కావచ్చు, లేదంటే సంవత్సరం కావచ్చు, అప్పుడు ఉండేటువంటి ఒక వాతావరణ పరిస్థితులతోటి. అయితే దీంట్లో కూడా 2-3 సాంప్రదాయబద్ధంగా కుళ్ళేటువంటి యొక్క ఈ ఏదైతే మనకి ఇది ఉందో ఈ యొక్క పశువుల వ్యర్థాలు, దీంట్లో కూడా 2-3 చిన్న సమస్యలు ఉన్నాయన్నమాట. దీంట్లో ఏమవుద్దంటే, ఇలా ఎండకు బాగా ఎక్స్పోజ్ చేయడంతో బయట ఇట్లా పెట్టేసినప్పుడు విపరీతమైనటువంటి యొక్క వర్షాలు పడడంతో దాంట్లో ఉండేటువంటి యొక్క బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అది కొంతవరకు డ్యామేజ్ కావడం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏమొచ్చి, దాంట్లో ఉండేటువంటి యొక్క సారం ఏదైతే ఉంటుందో, బలం ఏదైతే ఉంటుందో ఆ యొక్క వర్షం పడ్డప్పుడు అలా కొట్టుకొని వెళ్ళిపోద్ది. మీరు గమనిస్తూ ఉండండి, ఎప్పుడైనా వర్షం పడ్డప్పుడు పశువుల ఎరువు మీద పడితే ఎర్రగా వాటర్ అంతా కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంది దాంట్లో ఉండేటువంటి ఎక్కువ సారం. సో మరి అలాంటి యొక్క ఎరువును మనం వాడినప్పుడు ఎంత పర్సెంటేజ్ తగ్గిపోయినట్టే కదా. సో మరి దాన్ని కూడా మనం కవర్ చేసుకోవాలి. దాన్ని ఎట్లా చేసుకోవచ్చు, తొందరగా ఎట్లా డీకంపోజ్ చేసుకోవచ్చు, దాన్ని అత్యంత శక్తివంతంగా ఉన్నదాన్ని ఒక 10% ఉన్నదాన్ని దాన్ని ఒక 50% 100% ఎక్కువగా డెవలప్ చేసుకుంటే ఎట్లా ఉంటుంది. ఒక ట్రాక్టర్ ఎరువుని ఒక 10 ట్రాక్టర్ల ఎరువుగా అంత పవర్ఫుల్గా మనం ఏ విధంగా తయారు చేసుకోవచ్చు, ఎట్లా తొందరగా డీకంపోజ్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక విషయాలు కూడా మనం తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేయాలి. అయితే దీంట్లో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకు వచ్చినటువంటి యొక్క పశువుల ఎరువు ఏదైనా కానీ పచ్చిది ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు నేను పెడుతున్నాను, ఇప్పుడు మొక్కలు పెట్టాలి, ఒక 3 months 4 months లోపల నేను మొక్కలు నాటాలి, నాకు ఇప్పుడు ఫ్రెష్గా ఆవు పేడ వచ్చింది, లేదంటే కోళ్ళ ఎరువు లేదా మేకల ఎరువు ఏదో వచ్చింది, మొత్తం అంతా డీకంపోజ్ కాలేదు, నేను ఒక 3-4 నెలల లోపల వాడుకోవాలి. సో దాన్ని ఏ విధంగా, మరి న్యాచురల్గా పెడితే ఇందాక చెప్పే కదా అంత టైం పడుతుంది, దాన్ని ఏ విధంగా చేసుకోవచ్చు, కొంత రిస్క్ ఉంటుంది కానీ చాలా పవర్ఫుల్గా తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ అందరికి అర్థమయ్యే విధంగా సింపుల్గా ఉండేటువంటి ఒక మెథడ్, దీంట్లోపట మేము ఒక 5-6 మెథడ్లు కూడా డీకంపోజ్ చేసుకోవడానికి 5-6 మెథడ్లు అనేది మేము జస్ట్ రకరకాల పద్ధతుల లోపల కొన్ని పద్ధతులు సంగ్రహించుకొని పెట్టుకోవడం జరిగింది. వాతావరణానికి బట్టి, మన యొక్క లేబరు, తర్వాత మనకు ఉండేటువంటి ఒక ప్లేస్ని బట్టి యొక్క పద్ధతులు అనేది డిసైడ్ అయ్యి అందరికీ అనుకూలంగా ఒక చిన్న పద్ధతి అనేది చూద్దాం. ఏదైతే మనకు పశువుల ఎరువు ఉంటుంది కదా, ఒక బెడ్ మాదిరిగా తయారు చేసుకోండి. మీకు అది ఒక లారీ కానివ్వండి, ఒక ట్రాక్టర్ కానివ్వండి, ఇంకేదైనా కానీ ఒక బెడ్ మాదిరిగా ఏది ఎంత ఉండాలి, ఒక 2-3 ఫీట్లు హైట్ ఉండాలి, ఒక 3 ఫీట్లు వెడుతుండాలి. కూరగాయలు బెడ్లు వేసుకుంటాం కదా, బోదలు వేసుకుంటాం కదా, ఇంత. సో ఇంత హైట్, ఇంత వెడల్పు, సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా. సో అది ఎంత పొడుగానే తీసుకోండి. అలా తీసుకొని మీ పొలం లోపల
ఇంకా దొరికేటువంటి యొక్క చెత్త వ్యర్థాలు ఎండిన ఆకులు కానీ ఇంకా గడ్డి కానీ మీరు పొలంలో తీసేసినటువంటి యొక్క కలుపు వ్యర్థాలు కానివ్వండి ఏదైనా కానీ దీంట్లో కలిపేసుకొని దీనిపైన వేసేసుకోండి. ఇది ఫస్ట్ పాయింట్. సో ఇక్కడ ఏం జరుగుతుంది అనంటే 4 వైపుల నుంచి పైనుంచి కింది నుంచి మొత్తం అంత స్పేస్ దొరుకుతుంది. తొందరగా అనేది గాలి తగలడంతో ఆరిపోతుంది అనమాట ఫస్ట్ పాయింట్. ఇప్పుడు అసలు రెండో పాయింట్ ఏం చేయాలి అంటే ఇలా వేసిన తర్వాత మన న్యాచురల్ ఫార్మింగ్ లోపల ఈ యొక్క ఎరువులని తొందరగా భూమిని కానీ ఎరువులను కానీ తొందరగా కుళ్ళింపజేసేటువంటి ఒక కల్చర్ ఉండేటువంటిది ఏంటిదయ్యా అంటే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా. ల్యాబ్ అని మనం అందరికీ తెలిసినటువంటిదే, పాలతోటి తయారు చేసుకునేది ఏదైతే ఉందో ఆ యొక్క ల్యాబ్ని, తర్వాత జీవామృతం తయారు చేసేటప్పుడు ఈ యొక్క ల్యాబ్ ద్రావణాన్ని కలిపేసుకొని దీన్ని మీరు పిచికారీ అయినా చేసుకోండి ఈ యొక్క బెడ్ మీద మొత్తం అంతా కూడా, లేదు అని అంటే బకెట్లలో తీసుకొని ఈ యొక్క మనది ఏదైతే ఉంటుందో జగ్గు ఉంటుంది కదా జగ్గుతోటి కొట్టనన్నా కొట్టేసుకోండి మొత్తం అంతా. ఇలా కొట్టుకోవడంతో ఏమవుతుందంటే తొందరగా డికంపోజ్ అవుతుంది. వారానికి ఒకసారి చొప్పున ఒక 6-7 సార్లు మినిమం 7-8 సార్ల వరకు చేసుకొని మీరు స్ప్రే చేసుకొని ఇలా చేసుకోగలిగితే తొందరగా డికంపోజ్ అయిపోతుంది, మీకు మట్టిలాగా తయారైపోతుంది మొత్తం. అయితే మధ్యలో కూడా ఇంకొకటి ఏంటిదంటే మీకు ఉండేటువంటి యొక్క వీలును బట్టి ఎక్కువ మొత్తంలో ఉంటే జేసీబీ పెట్టుకోండి, అరగంట గంట లోపల అయిపోతుంది, తక్కువ ఖర్చు లోపల. ఇంకా తక్కువగా ఉండి మీరు చేసుకోగలిగితే ఒక 12-15 రోజులకు ఒకసారి దాన్ని ఇలా మల్చింగ్ చేయండి, పైనుంచి కిందికి కింది నుంచి పైకి మల్చింగ్ చేయడంతో ఏమవుతుందంటే ఇంకా ఫాస్ట్గా డీకంపోజ్ అనేది కావడం జరుగుతుంది. సో ఈ పద్ధతులను మీరు అవలంబించినట్టయితే మీకు మంచి నాణ్యమైన ఎరువు అనేది తయారు కావడం జరుగుతుంది. అదే మీకు గమనిస్తే ఘనజీవామృతంగా మనం తయారు చేసుకుంటాం కదా, ఘనజీవామృతం కంటే కూడా అద్భుతంగా పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇంకా ఇప్పుడు ఈ మధ్యలో మీరు చూస్తున్న డీకంపోజ్ కావడానికి వేస్ట్ డీకంపోజర్ అనేది కూడా దొరుకుతుంది. సో వేస్ట్ డీకంపోజర్ కూడా మీరు వాడుకోవచ్చు. సో వేస్ట్ డీకంపోజర్గా వాడుతున్నాం కదా అని చెప్పేసి మళ్ళీ జీవామృతాన్ని ఈ యొక్క లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియాని వదలొద్దు. ఇది వాడుకుంటూ దాన్ని కూడా వాడుకోండి. మీకు తయారయ్యేటువంటి యొక్క ఎరువు అనేది చాలా పవర్ఫుల్గా తయారవుతుంది. ఎందుకంటే మనకు ఉండేటువంటి ల్యాబ్లో కానీ జీవామృతంలో కానీ ఎన్నో కోట్ల రకాలైనటువంటి యొక్క బ్యాక్టీరియాలు ఉంటాయి మొత్తం అంతా కూడా. అది భూమికి కావాల్సినటువంటి కొన్ని నైట్రోజన్ కానీ ఫాస్ఫరస్ని కానీ భాస్వరాన్ని కానీ అందించేటువంటి యొక్క ప్రతి ఒక్క జీవాలు ఏవైతే ఉన్నాయో అన్నీ దీంట్లో ఉంటాయి. ఇది ఓన్లీ వేస్ట్ డీకంపోజర్ వాడుకుంటే కుళ్ళుతుంది, అది కుళ్ళింపజేసేటువంటి యొక్క బ్యాక్టీరియా ఒకటే ఉంటుంది మొత్తం అంతా. దీంట్లో అన్ని రకాలు మల్టీపర్పస్గా ఉంటే కనుక ప్రతి ఒక్కరు దీన్ని వాడుకోవచ్చు. అయితే ఇంకా మీకు వీలైతే ఇంకా దీన్ని ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్లో చేయాలనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇంకొక చిన్న చిట్కా ఏంటిదంటే ఐఎంఓ, ఇండిజినస్ మైక్రో ఆర్గానిజం అంటాం మనం తయారు చేసేటువంటి చౌహాన్ క్యూబ్ పద్ధతిలో ఉండేటువంటిది చాలామంది మిత్రులకు తెలిసే ఉండు. ఈ ఐఎంఓ కూడా కలుపుకోగలిగితే ఇది మీరు 1 ఎకరానికి 1 టన్ వేసే దగ్గర 1 కింటా వేసుకున్నా సరిపోద్ది అనమాట. సో అంత మైక్రోబియల్ యాక్టివిటీ అనేది మన యొక్క భూమి లోపల చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది. కనుక ఇలాంటి పద్ధతులు అనేది అవలంబిస్తూ ముందుకెళ్ళగలిగితే మీకు చాలా ఉపయోగం అనేది జరుగుతుంది. ఇది మన యొక్క ఎరువు తయారు చేసుకునేటువంటి యొక్క ప్రాసెస్. ఓకే అండి, ఒక కాలర్ ఉన్నారు వీరారెడ్డి గారు ఖమ్మం నుంచి, ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి వీరారెడ్డి గారు. వీరారెడ్డి గారు నమస్తే. నమస్తే అండి, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే సార్. నమస్తే అన్న. అన్న, ఈ మిర్చిలో బొబ్బర వైరస్ వస్తుంది, జెమిని వైరస్ అంటున్నారు మా దగ్గర. దాని మీద వేస్ట్ డీకంపోజర్ స్ప్రే చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా? అంటే డీకంపోజర్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ బేసిక్ విషయము. చాలామంది ఇదే అన్ని రోగాలకి డీకంపోజర్ పనికి వస్తుందా లేదా అది వాడుతూ ఉండరు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన బేసిక్ విషయం ఏంటిది అని అంటే డీకంపోజర్ అనేటువంటిది ఏంటంటే భూమిలో ఉండేటువంటి ఒక వ్యర్థాలను తొందరగా కుళ్ళింపజేయడానికి మన గజియాబాద్ వాళ్ళు ఒక బ్యాక్టీరియాని దాన్ని స్పెషల్గా తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేసి ఇవ్వడం జరిగింది. అది డీకంపోజ్ చేయడానికి భూమిలో సేంద్రియ పదార్థాన్ని మొక్కలు తొందరగా అందించడానికి ఉపయోగపడుతుంది అంతే. కొన్ని సందర్భాల్లో మీరు ఇది కొట్టినప్పుడు ఏదో ఆకులు పచ్చగా కావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, కానీ కొంతవరకే ఉంటాయి. కానీ ఇది వైరస్కు సంబంధించింది మాత్రం ఎటువంటి కోణం లోపల ఇది తగ్గించలేదు. అయితే దీనికి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి యొక్క ఇందాక చెప్పా కదా, ఈ యొక్క ముడతలు పడడం ఇట్లాంటివి కూడా కొన్ని లోపాలు ఉంటాయి కూడా. మీకు కాల్షియంకి సంబంధించినటువంటి ఒక లోపం ఉన్నప్పుడు కూడా ఆకులు ఇట్లా ముడత పడడము, ఈ ముడత
ముడత పడ్డప్పుడు ఈ బలహీనంగా ఉండి ఇందాక చెప్పుకున్నప్పుడు బలహీనంగా ఉండేటువంటి యొక్క మొక్కలు ఉన్నప్పుడు ఆ యొక్క దోమలు కానీ ఇంకా రకరకాల రసం పీల్చే పురుగులతోటి ఈ యొక్క వైరస్లు అనేది వ్యాప్తి చెందుతూ ఉంటాయి. అయితే సింపుల్గా మీకు వైరస్కి సంబంధించినంత వరకు అన్న మనకి ఈ కెమికల్ ఫార్మింగ్లో కూడా రైతులు మొత్తం అంతా కూడా మిర్చి వేసేటువంటి ఒక రైతులు కొన్ని లక్షల రూపాయలు ఒక ఎకరానికి 1 లక్ష 2 లక్షల రూపాయలు విపరీతమైన మందులు కొడుతూ ఉండరు. ఎంత మందులు కొట్టినా కానీ ఆ వైరస్లు అనేది తగ్గట్లేదు, అందరికీ తెలిసినటువంటి ఒక విషయం. అయితే సింపుల్గా మీకు ఒక రెమెడీ చెప్తా, దీన్ని అద్భుతంగా మీరు చేసుకొని తయారు చేసుకొని వాడుకున్నట్టయితే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బయట మందుల కంటే కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఏం లేదన్న, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క ఆవు పాలతోటి చేసినటువంటి యొక్క మజ్జిగ ఏదైతే ఉందో 100 లీటర్లకు ఒక 7-8 లీటర్లు మజ్జిగ తీసుకోండి, ఫస్ట్ పాయింట్. తర్వాత రెండవది మంచి పసుపు కొమ్ములు, పసుపు కొమ్ములు ఏవైతే ఉంటే పసుపు కొమ్ములు మంచిగా షాప్లో కొనకండి. ఈ కొమ్ములు తీసుకొని మొత్తం అంత గ్రైండర్ చేసిన తర్వాత దాన్ని ఒక 100 లీటర్లకి వాటర్ లోపల మజ్జిగ పోసిన తర్వాత ఒక 200 నుంచి 300 గ్రాములు, ఇంకొంచెం ఎక్కువ ఉంటే 400 గ్రాములు తీసుకోండి, సరిపోతుంది. పసుపు తీసుకోండి. తర్వాత ఇంకోటి ఇంగువ ఏదైతే ఉంటుందో ఇంగువలో కూడా చాలా రకాలైనటువంటి మంచి ఇంగువ తీసుకోండి. 100 రూపాయల నుంచి మొదలై 1000 రూపాయలు 2000 రూపాయలు కూడా కేజీలు ఉన్నాయి. మంచి క్వాలిటీ ఇంగువ ఒక 200 గ్రాములు, 100 లీటర్లకు 200 గ్రాములు ఇంగువ తీసుకొని ఇది శుభ్రంగా మంచి నీట్గా కలుపుకొని ఇది మీరు వారానికి ఒక 2 దపాలు చొప్పున కొట్టుకుంటూ మెల్లగా వెళ్తూ ఉంటే దాదాపుగా మీకు ఆ స్టార్టింగ్ స్టేజ్లో ఉండేటువంటి యొక్క పంటలన్నీ కూడా రికవరీ కావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత దీన్ని వాడిన తర్వాత ఒకసారి అగ్నాస్త్రం, ప్రకృతి వ్యవసాయం ఇది వాడిన తర్వాత ఒక అగ్నాస్త్రం చేయండి. పురుగు ఏమైనా ఉంటే రాకుండా ఉంటుంది. తర్వాత ఇది వాడండి. మొత్తం అంతా వైరస్ సంబంధించినటువంటి యొక్క లక్షణాలన్నీ కూడా తొందరగా కంట్రోల్ కావడం. ఇంకోటి ఆవు పాలు కూడా మీకు ఎంత సమయానికి అందుబాటులో లేకపోతే 100కి ఒక 100 లీటర్ల లోపల ఒక 2 లీటర్లు 3 లీటర్లు ఆవు పాలు వేసుకొని కూడా మీరు దీన్ని కొంతవరకు ఆ రెసిస్టెన్సీ పవర్ అనేది ఒక మొక్కల్లో మన కరోనా వచ్చినప్పుడు ఈ 5 తినండి, తులసాకులు తినండి, రకరకాలు చెప్పారు కదా, ఇది రెసిస్టెన్సీ పవర్ పెరుగుతుంది, రాకుండా ఉంటుంది. ఈ యొక్క ప్రయత్నం చేయండి అని. నమస్తే. సరే అండి. అయితే యాక్చువల్లీ ఇప్పుడు మనం చూస్తున్నాం చాలామంది హెల్తీ ఫుడ్ తినడానికి ముందుగా వస్తున్నారనమాట. కరోనా తర్వాత మరీ ఎక్కువైపోయింది. సో ఇంట్లోనే టెర్రస్ గార్డెన్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. టెర్రస్ గార్డెన్లోనే పెంచుకుని కూరగాయలు కానీ ఏమైనా ఆకుకూరలు కానీ తింటున్నారు. సో వీళ్ళు టెర్రస్ గార్డెన్ చేసుకునేవారు వాళ్ళకి ఎలాంటి ఎరువులు ఇవ్వాలంటారు చెట్లకి? టెర్రస్ గార్డెనింగ్ అనేది మనకి 2013-14 నుంచి మన హార్టికల్చర్ వారు, తెలంగాణ హార్టికల్చర్ వారు బాగా ప్రమోట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి అంతకుముందు ఆసక్తితో కొంతమంది చేసుకునేది. ఇది ఒక ఉద్యమం లాగా మనకి గత 10 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉండదు. అది చాలా మంచి పరిణామం. ఎందుకంటే రాను వ్యవసాయ భూములు తగ్గుతూ ఉండేవి, పట్టణీకరణ పెరుగుతూ ఉంది, ఆహార ఉత్పత్తి అనేది తగ్గుతూ ఉంది. కొంతవరకు ఇలా పండించుకోవడంతో కూడా మనకి చాలా ఉపయోగం ఉంది. మంచి నాణ్యమైనటువంటి ఒక ఆహారం మన ఇంట్లో మనం పండించుకోవడంలో అనేది చాలా మంచి అద్భుతమైన ఆలోచన, తప్పకుండా ప్రతి ఒక్కరు పాటించాల్సింది. అయితే ఇక్కడ వీళ్ళు చేసేటువంటి ఒక క్రమం లోపల రకరకాలైనటువంటి ఒక సమస్యలు వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కటి వ్యవసాయంలో ఊర్లలో ఉండేటువంటి వారికి అన్ని అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్లో ఉండేటువంటి వాళ్ళకి పట్టణాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్క చిన్న వస్తువు కూడా మనం కొనుక్కోవాల్సింది, ప్రతి ఏది కూడా అందుబాటులో దొరకదు. ఆఖరికి వినాయకుడి దగ్గర పెట్టే గరిక కూడా పొలాల్లో ఊరిలో కూడా ఫ్రీగా దొరుకుతుంది, కానీ ఇక్కడ ఆ గరిక కూడా దొరకదు. సో మరి అంటే సమస్య అట్లాంటిది. ఇక్కడ మరి వ్యవసాయం చేసేటువంటి సందర్భం లోపల ఇవన్నీ దొరికాయి కనుక మనకి ఒక అద్భుతమైన రకరకాల మెథడ్స్ ఉన్నాయి. ఇప్పుడు మేము చేసేటువంటిది ప్రకృతి వ్యవసాయం, న్యాచురల్ ఫార్మింగ్, గో ఆధారిత వ్యవసాయం. అది ఆ వ్యవసాయం అనేది ఆవు ఉంటేనే ఆవు పేడ ఆవు మూత్రంతో చేస్తూ ఉండము, మనకి సరిపోతుంది. మరి ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు లేకపోతే ఇండివిజువల్ హౌస్ ఉండేటువంటి ఆవు పెట్టుకొని మొక్కలు పెట్టుకున్నాం కదా అంటే చేయడం కుదరదు కనుక వీళ్ళకి రకరకాల మెథడ్స్ ఉన్నాయి. చౌహాన్ క్యూకి సంబంధించినటువంటి మెథడ్స్ ఉన్నాయి మొత్తం అంతా కూడా. తర్వాత ఈ పాలేకర్ గారికి సంబంధించినటువంటి దాంట్లో కూడా కషాయాలకు సంబంధించిన చీడపీడలకు సంబంధించి దీంట్లో తీసుకోవచ్చు. న్యూట్రిషన్కి సంబంధించి చౌహాన్ క్యూ గారి పద్ధతిలో ఉండేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ ఇంట్లో తయారు చేసుకొని బ్రహ్మాండం వాడుకోవడంతో అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి, హ్యాపీగా చేసుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ శివప్రసాద్ రాజ్ గారు. సో న్యాచురల్ ఫార్మింగ్ వైపు ప్రస్తుతం మగ్గు చూపుతున్నారు అందరూ. సో దీనికి సంబంధించి కూడా ఎరువులు ఎలా తయారు చేసుకోవాలని చాలా క్లియర్గా మా వ్యూవర్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. సో చూశారు కదా, ఇది వాటి నేల తల్లి కార్యక్రమం. నమస్తే.